Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడితో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడగా ఇంతలోనే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు కొన్ని రాళ్లు దూసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి గాయాలైతే కాలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చంద్రబాబు విశాఖలోని గాజువాకలో పర్యటించారు. గాజువాకలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ప్రసంగించే సమయంలో ఓ దుండగుడు ఆయనపైకి రాయి విసిరారు. చంద్రబాబు ఉన్న ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి ఆగంతకుడు రాయి విసిరాడు. అయితే ఈ ఘటనలో చంద్రబాబుకి ఎలాంటి గాయాలైతే కాలేదు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతడు పారిపోయాడు. ఈ నేపథ్యంలో రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనపైకి రాయి విసురటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై మండిపడ్డారు. శనివారం చీకట్లో సీఎం జగన్ పై గులకరాయి పడిందని, ఇవాళ కరెంటు ఉన్నప్పుడే తనపై రాయి విసిరారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్లు వేశారన్న చంద్రబాబు దీని వెనుక గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ హస్తం ఉన్నట్లుగా ఆరోపించారు. క్లైమోర్ మైన్స్ కే భయపడని వ్యక్తిని రాళ్లకు భయపడతానా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాళ్ల దాడులు జరుగుతుంటే పోలీసులు, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మరోవైపు తెనాలి పర్యటనలో ఉన్న పవన్ పై కూడా ఆదివారం రాళ్ల దాడికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అతడు విసిరిన రాయి వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంటు ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.